క్రీస్తు నామంలో ఈ సమయం ఇచ్చిన దేవునికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాము. అరుణక్క, వందనాలు సిస్టర్స్ అందరికి. వందనాలు, అందరికీ వందనాలు. షమీం ప్రార్థన చేస్తారక్క స్టార్టింగ్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు నామములో ఈనాటి మన ఇస్తేరు ప్రార్థనా సహవాస కూడికకు చేరి వచ్చిన పరిశుద్ధ స్త్రీలందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈనాటి మన ప్రార్థనా సహవాస నిమిత్తం కూడికి ప్రార్థన చేసుకున్నామా. ప్రారంభ అందరి కళ్ళు మూసుకొని మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, సమీపం పరాల తేజస్సులో మీరు మాత్రమే వసించిన మా ప్రియమైన అక్షయుడైన దేవ, అద్వితీయుడు, ఘనత మహిమ ప్రభావములు కలిగిన మహా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దయా దాక్షిణ సంపూర్ణుడు, కరుణ మయుడు నాయన, కృపా కనికరములు దేని కరుణ వాత్సల్యపూరితుడైన దేవ, వందనాలు, స్తోత్రము నాయన. మీ కరుణ వాత్సల్య తెడతగింది కాకుండా నాయన, కాబట్టి మేము ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నాం నాయన. ఎందుకంటే ఈ రోజును చూస్తే అర్హత, యోగ్యత ఎందరో మాకంటే గొప్పవారు ఉన్నప్పుడు వాళ్ళకందరికీ లేదన్న మా ఆయుష్కాలాన్ని పొడిగించి నాయన మమ్మల్ని సజీవుల లెక్కలో చేర్చి, అంత మాత్రమే కాకుండా నీ బిడ్డలతో కలిసి నాయన ఈనాటి ప్రార్థనా సహవాసుకులు చేరి నాయన నీ జీవవాకులు వినే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరొకసారి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఈనాటి ఈ ప్రార్థనా సహవాసుకుడుకుని ప్రిసైడింగ్ చేస్తున్న బిడ్డ షమీముని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆ బిడ్డ పరిచర్యలో తోడుగా ఉండండి నాయన. అదే విధంగా తండ్రి వర్తమానం అందించే బిడ్డను, అదే విధంగా నాయన పాటలు పాడే బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అంత మాత్రమే కాకుండా ఇటువంటి నాయన చక్కటి నాయన ఆలోచన మీకు అనుగ్రహించిన బట్టి వందనాలు, స్తోత్రాలు. 2 రోజులు సహవాస కొడుకులో బెంగళూరులో మీరు వారికి తోడుగా ఉండి పరిచర్యలు వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రయాణాల్లో తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు. అదేవిధంగా నాయన 2 రోజులు జరిగిన కుడికలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అంత మాత్రమే కాకుండా నాయన చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉన్న వాళ్ళందరినీ సకాలంలో వచ్చే భాగ్యం తెచ్చేయండి నేను అయ్యా. ఎక్కడ చూస్తున్నాను ఆయన తండ్రి, సమస్యలతో అతలాకుతలమైపోతున్న మా జీవితాలు, మా విశ్వాస యాత్రలు ఆయన మీరే మాకు తోడుగా ఉండి నడిపిస్తూ నాయన ఏమైనా చిన్న చిన్న పలానా అబ్స్ట్రాక్షన్స్ ఉంటే వాళ్ళన్నింటినీ తీసివేసి ప్రభావ వీటిలందరూ సకాలంలో వచ్చే భాగ్యం దయచేయమని సన్నిధిలో అడిగి పెట్టుకుంటున్నానయ్య. అలాగే చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా చేరి వచ్చిన బిడ్డలు ఎవరికైనా ఏమైనా ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే సహాయం చేయండి. అనారోగ్యం, అస్వస్థలు ఉంటే మాకైతే చాలా మంది గురించి తెలియదు కదా ప్రభావ. ఆయన హృదయాన్ని అంతరిందాన్ని పరిశీలించే నీతి గల దేవుడు కనుక ప్రభావ నీ సన్నిధిలో మోకరిల్లు అడుక్కుంటున్నాం, వేడుకుంటున్నాం, గోజాడుకుంటున్నాం. అందరికీ నేను పుస్తకాలు గ్రహించమని అయ్యా. అంత మాత్రమే కాకుండా చివరి వరకు ఈనాటి మా ప్రార్థన సహవాస కుడికి ఆది అంతం మీరే అండి. మీరు మాత్రమే అధ్యక్ష వహించి, మీరు మాత్రమే ప్రత్యక్షపరచబడి నన్ను మీ నామం మాత్రమే కనుక మహిమ వచ్చేటట్టు నన్ను గ్రహించమని నాయన. మరొకసారి నాయన వీళ్ళందరిని చేతులకు అప్పగించుకుంటూ నాయన, మరి ముఖ్యంగా నేను ఇంటర్నెట్ ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా ప్రభు అందరూ ఫోన్స్ నేను మీట్లో పెట్టుకునే భాగ్యం కూడా తెచ్చింది. మరొకసారి నేను ఈనాటి మా ప్రార్థన సభాసుకుడికి చేతులకు అప్పగించుకుంటూ కనుక మహిమా ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ ఆది అంతం మీరేయండి నడిపించమని ఈ మా ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రీతిమంటూ త్వరలో రారాజుగా రానిన్న యేసయ్య శక్తి కలిగిన నామంని అడిగి వేడుకుని ప్రార్థించి పూజిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి అరుణక్కకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఇప్పుడు సహోదరి శాంతి ప్రియ గారు పాట పాడి మరి మనకి వినిపిస్తారు. సిస్టర్ శాంతి ప్రియ. ఆంటీ జూమ్ లో చేరవచ్చిన ఆంటీ వాళ్ళందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ఈ సాయంకాలం వేళ ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా అనే పాట పాడుకుందాం. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా, నేను ప్రేమించే వారొకరున్నారనే వాస్తవం తెలియనా,
నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా? నిన్ను ప్రేమించే వారొకరున్నారనే వాస్తవం తెలియునా? నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా? ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా? ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా? నీవు నమ్మిన వారి మోసంతోని గుండెనే చీల్చిన నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నీయు కూల్చిన నీవు నమ్మిన వారే మోసంతోని గుండెనే చీల్చిన నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నీయు కూల్చిన ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన నిన్ను ఓదార్చే వారొకరున్నారనే వాస్తవం తెలియునా? నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా? నిన్ను ఓదార్చే వారొకరున్నారనే వాస్తవం తెలియునా? నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా? ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా? ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా? నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కినా నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కినా నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా ఉద్యోగమే ఓడినా వ్యాపారంలో ఓడినా ఉద్యోగమే ఓడినా వ్యాపారంలో ఓడినా నిన్ను ఓదార్చే వారొకరున్నారనే వాస్తవం తెలియునా నీ స్థితి మార్చువారు యేసయ్యేనని సత్యం తెలియునా నీ ఓదార్చే వారొకరున్నారనే వాస్తవం తెలియునా నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా నిన్ను ప్రేమించే వారొకరున్నారనే వాస్తవం తెలియునా నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా నిన్ను ప్రేమించే వారొకరున్నారనే వాస్తవం తెలియునా నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా అందరికి వందనాలు ఆంటీ వందనాలమ్మా. చాలా చక్కటి పాటని పాడి దేవుని నామాన్ని మహిమపరిచావు. నిజమే కదా, మనకెంత ధైర్యమో. దేవుడు మనల్ని ప్రేమించేవాడున్నాడు, ఓదార్చేవాడున్నాడు. మన కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో కదా ఆయన ఉన్నాడనే ధైర్యమే లోకంలో మనల్ని బ్రతికిస్తుంది. అయితే చాలా మందికి తెలియదు కదా ఓదార్చే ఒకరున్నారని. ఆ సత్యం నిజంగా చాలా మందికి తెలియదు. ప్రేమించే దేవుడు ఉన్నాడని, లోకంలో రక్షించే దేవుడు ఉన్నాడని కదా. మరి పాపి నుంచి పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే అని చాలా మందికి తెలియదు. గాని మరి తెలుసుకున్న మనం ఎంతో ధన్యులం కదా. మనకి ఏ సమస్య వచ్చినా మనము
దేవుడు ఉన్నాడనే ధైర్యంతోనే బ్రతికేస్తాం ఈ లోకంలో. కాబట్టి అలాంటి ధైర్యము మనకు నిజంగా దేవుడు ఎన్నోసార్లు అందిస్తూ ఉంటాడు. అలాంటి చక్కని పాట పాడినటువంటి సహోదరి శాంతికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు మన మధ్యలో ఉంటున్నటువంటి సహోదరి సుమలత గారు మనకు వాక్య పరిచర్య చేస్తారు, అనుభవ సాక్ష్యాన్ని కూడా పంచుకుంటారు. అయితే మరి కెజియక్క లేరు కాబట్టి మరి ఇంతకు ముందు కూడా జూమ్ లో వాక్యం చెప్పారంట సిస్టర్. మరి పరిచయం చేసుకుంటూ మరి వారి సాక్ష్యాన్ని వాక్యాన్ని మనకు వినిపిస్తారు. సిస్టర్ సుమలత గారు. చేరి వచ్చిన ఎస్తేర్ అసెంబ్లీ వారందరికీ నా ప్రేమ వందనాలు. నేను ఇంతకుముందు ఎప్పుడంటే August 2, 2023లో అనుకుంటా చెప్పాను. అప్పుడు ఆంటీ పరిచయం చేశారు. లేరు అన్నారు కదా, ఆంటీ బెంగళూరు వెళ్ళారు అన్నారు. మీరందరూ ఉన్నారు కదా. నా పేరు సుమలత. నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మాది నెగిటివ్ ప్లేస్ పూర్వమిల్ల, కడప డిస్ట్రిక్ట్ లో. మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఎంప్లాయీస్. మమ్మీ గవర్నమెంట్ టీచరు, డాడీ APSRTC లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తారు. తర్వాత నాకు ఒక అన్న. మాది 1995లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి నేను BED చేసి టీచర్గా కొంతకాలం జాబ్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ చేయట్లేదు. తర్వాత మా అన్న కూడా గవర్నమెంట్ టీచరే. మా మమ్మీ సైడ్ వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ టీచర్స్. అప్పట్లో ఎక్కువ టీచర్స్, ఇప్పుడైతే ప్రొఫెసర్స్ అలా ఉన్నారు లెక్చరర్స్ గా. సో నా 1995 మ్యారేజ్ అయిన తర్వాత మా మామయ్య D. ఫిలిప్స్ అని మీకు అందరికి తెలిసి ఉంటుంది. APS ట్రాన్స్కోలో అకౌంట్స్ ఆఫీసర్ గా రిటైర్డ్ అయిన తర్వాత ABS అసెంబ్లీ బిలీవర్ సొసైటీలో ట్రెజరర్ గా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ పెద్ద కోడలు అన్నమాట నేను. నా పేరు సుమలత, మా హస్బెండ్ పేరు వినోద్. తర్వాత నేను మామయ్య వాళ్ళది బ్రదర్ అండ్ ఫెలోషిప్ కనుక కుటుంబంలో. అప్పట్లో మామయ్య వాళ్ళు కర్నూలులో ఉండేవాళ్ళు. కర్నూలులో ఉన్నప్పుడు కేజీ ఆంటీ వాళ్ళు కూడా సంఘంలోనే ఉన్నవాళ్ళు. అప్పుడు వీళ్ళు వాళ్ళంతా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దగ్గరలోనే వాళ్ళు వీళ్ళు అంతా కలిసి ఉండేవాళ్ళు, దగ్గర ఫ్యామిలీస్. సో ఆంటీ వచ్చి నాకు, వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి ఆంటీ వచ్చినప్పుడు నాకు రక్షణ అనుభవం గురించి మామూలుగా క్యాజువల్గా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడిచ్చేవాళ్ళు. ఎప్పుడైనా నీకు రక్షణ అనుభవం తెలుసా అన్నప్పుడు నాకు తెలియదు కదా, సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ రక్షణ అంటే ఏంది, నీటి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అని అడిగినప్పుడు ఆంటీ దాని గురించి చెప్పారు. నీటి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలని వాక్యాలు చూపించి, ఇలా నిత్య పరలోకం అంటే ఏంది, నరకం అంటే ఏంది, ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి, తీసుకోకపోతే నరకంలోకి వెళ్ళిపోతావు, ఇవన్నీ చెప్పినప్పుడు కొంత గ్యాప్ తీసుకొని తర్వాత ఆంటీతో చెప్పాను. నమ్ముకుంటాను ఆంటీ అన్నప్పుడు ఆంటీ తొందరొద్దు, నువ్వు ప్రేయర్ చేసుకో కొంతకాలం అని అన్నప్పుడు, ఆ తర్వాత ఒక 2 years 6 months తర్వాత మేమిద్దరమే నంద్యాలలో మాకు జాబ్ గురించి మా హస్బెండ్ మళ్ళీ మేమిద్దరం కలిసి నంద్యాల వెళ్ళాం. అక్కడ వెళ్ళినప్పుడు ఒక ప్రభుదాస్ అంకుల్ చర్చ్కి వెళ్ళేదాన్ని. మా ఇంటి పక్కలో నాకు అమ్మాయి వెళ్ళేది స్త్రీల కూడికకి. అక్కడ నేను వస్తాను, మీరు ఒక్కళ్ళే కాదు నేను తీసుకెళ్తారండి అన్నప్పుడు అక్కడ వెళ్తే స్త్రీల కూడికలో ఆంటీ పద్మ ఆంటీ వాక్యం చెప్పేవాళ్ళు. అక్కడ కూడా ఆంటీ కేజీ ఆంటీ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు స్త్రీల కూడికకు. సో అప్పుడు ఆంటీ మా పాప అని చెప్పేవాళ్ళు. ఆంటీకి నాకెందుకు తెలియదు అని పద్మ ఆంటీ అనేవాళ్ళు. ఇలాగా ఉంటూ ఉండగా బాప్తిసాలకు డేట్ ఇచ్చినప్పుడు అంకుల్ నేను ఇచ్చాను తీసుకుంటానని వాక్యం విని అంకులు ఒకరోజు ముందు వాక్యం చెప్పారు. ఇంటికి వచ్చి మళ్ళీ చర్చిలో కూడా బాప్తిసాలు ఇచ్చే ముందు ఎలాగా ప్రిపేర్ చేస్తారు కదా, అలా వాక్యం చెప్పినప్పుడు నమ్ముకొని బాప్తిసం తీసుకున్నాను. 1997 March 3 తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుళ్ళలో ఎదుగుతున్నాను. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి ఏమో US లో MS చేసి జాబ్ చేస్తుంది.
రెండో అమ్మాయి కూడా ఇక్కడే డిగ్రీ చేసి యాక్సెంచర్ లో సాఫ్ట్వేర్, ఇద్దరు కూడా సాఫ్ట్వేర్. డేటా అనలిస్ట్ ఒక అమ్మాయి, డేటా సైంటిస్ట్ ఒక అమ్మాయిగా జాబ్ చేస్తున్నారు. మా గురించి దేవునిలో ఎదగాలని, నాకంటే మీరందరూ చాలా అనంతపూర్ సంఘం అంటే చాలా మంచి ఆత్మీయ అనుభవం ఉన్న సిస్టర్స్ అని నాకు తెలుసు. మీ ముందు నేను చాలా చిన్నదాని అనుభవంలో. నా ఆంటీ అడిగారు, దేవునిలో బలపరిచిన ఆంటీ కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు నాకు నేర్పిన సత్యాలను మేము ముందు ఉంచాలని ఇష్టపడుతూ, దేవుడు మరి ఒకసారి నా నోట ఉంచిన మాటలను నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, దేవుడు మాట్లాడి వినిపించి మనందరికి ప్రయోజనకరంగా ఉండాలని ప్రభు పేట మీకు అందరికి మీరు ఒక్కసారి నాకు తెలియజేస్తున్నాను. ఇది నా టెస్ట్. ఈరోజు మన అంశము బేతనీయలో ఉన్న మార్తా, మరియా, లాజరు. అందరికీ తెలిసిన వాక్యాలే. ఒక్కొక్కరితో ఒక్కో విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కనుక దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. మార్త లాంటి ప్రపంచంలో మరియలాగా జీవించాలని మనం తెలుసుకుందాం. మార్త లాంటి తొందర కలిగించే ఈ ప్రపంచంలో మరి సులువుగా ప్రపంచంలో మరి ఎలాంటి హృదయం అనగా ప్రతి భారాన్ని సులువుగా చుక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తాలి అన్నట్లుగా మనం ప్రభు పాదాల సన్నిధిలో కూర్చోవాలి అని మరియా తన కొరకు ఏర్పరచుకుంది. గమనించండి. అలా అయితే మనము మన కొరకు ఏ ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నామో ఆలోచించుకోవాలి కదా. లోకమంతా ఎలా ఉందంటే మనం లోకంలో ఉన్నాం కానీ లోకం మన మీదకు రాకూడదు. మనం దేవుని పిల్లలం కదా. లోకం ఎలా ఉంది అంటే భయానకం, ఆందోళన, కలవరం, చిక్కులు, చికాకులు. ఎందుకంటే ఈ లోకం అపవాది చెరలో ఉంది. లోకాధికారి అపవాది, మీ తండ్రి అపవాది, మీరు అపవాది క్రియలనే నెరవేర్చుకోరుచున్నారు అని ప్రభువే చెప్పారు కదా. అటువంటి భయానకమైన ఈ లోకంలో మనం ప్రభు పాద సన్నిధి దగ్గర కూర్చోవాలి. ఆ మరియ గురించి శ్రేష్టమైన సంగతులను తెలుసుకుందాం, నేర్చుకుందాం. మరియ ఉత్తమమైన ప్రపంచాన్ని ఏర్పరచుకుంది, సృష్టించుకుంది. ఏంటిది అది అంటే ప్రభు పాద సన్నిధి. మనందరికీ తెలుసు ఈ వాక్య భాగం. మన వాక్య భాగంలో ప్రభు స్నేహితులుగా పిలువబడిన ముగ్గురు ఎవరు అంటే మార్తా, మరియా, లాజరు. వీరు భూలోకంలో కనిపించే ఈ ప్రజానీకానికి గుర్తుగా కనిపిస్తారు. అయితే మరియా దేవుణ్ణి అర్థం చేసుకున్న తీరు చాలా అమోఘం. ఆయన పాదాల దగ్గర కూర్చోవటానికి నిర్ణయించుకుంది కాబట్టి ఆమెకు దేవుడు అర్థమయ్యాడు. ఎలా అంటే ఆమె అలా దేవుని పాదాల దగ్గర కూర్చుంది కాబట్టి ఆమెకు దేవుడు అంటే అర్థమైంది. 3 సందర్భాలు మనం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇది ఫస్ట్ సందర్భం. రెండవ సందర్భము యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచుతారని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ఇది రెండవ సందర్భం. మూడవ సందర్భం యోహాను సువార్త 12 పక్కనే 12వ వచనంలో 12వ అధ్యాయం 3వ వచనంలో. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను.
ఇది 3వ సందర్భం కదా. ఈ మార్త ఉత్తమమైనది అందుబాటులో ఉన్నా కూడా ఏర్పరచుకోలేదు అని ప్రభువే చెప్పారు కదా. ఈ లూకా సువార్త 20 ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో 10 అధ్యాయం 40-41 చదివితే చదువుకున్నాం కదా, మార్త విస్తారమైన పని పెట్టుకొని అని. అక్కడ మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ఏమంటుంది, ప్రభువా, ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని ప్రభువునే కొసనేస్తుంది. ఇక్కడ విస్తారమైన పనులు తొందర కలగడమే కాకుండా ఏమవుతుంది అంటే కంప్లైంట్ నేచర్ గా చూస్తున్నాం, అంటే ఫిర్యాదుదారురాలిగా చూస్తున్నాం. మన పనులకు మన సమస్యలు సృష్టించుకొని ఆ పనులకు మనమే సమస్య సృష్టించుకొని ఆ సమస్యను వేరే వాళ్ళ మీద వేసేస్తాం. ఎందుకంటే మన చికాకు మన ఇది అట్లా ఉంటది. ఇంట్లో అనేక పనులు పెట్టుకొని భర్తకు కోపం వస్తే చైర్లు ఇసిరేస్తారు, ఇంకా ఏమేమో చేస్తారు కదా. అదే భార్య అయితే అలా కుదరదు కాబట్టి వంటింట్లో గిన్నెలు పడేస్తారు. కోపం వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. అత్త మీద కోపం, మా మీద కోపం, భర్త మీద కోపం, ఇంకేదో చికాకు తెలియదు. అలాంటి సందర్భంలో మనము అలా చేసి చక్కని ఫ్యామిలీని మనం ఏం చేస్తామంటే ఆ చికాకులతో ఫిర్యాదుదారుగా మారిపోతాం కదా. పనుల భారంతో సమస్యను కొని తెచ్చుకుంటాం మనమే. కుటుంబ వ్యవస్థను దేవుడే కట్టిండు కదా. ఇది భూమి మీద ఉన్న పరలోకం. ఈ కుటుంబ వ్యవస్థ అనేది పరలోకం ఎలా ఉంటుందో మనం ఇంకా చూడలేదు కదా, ఇంకా మనం చూడలేదు. కానీ మనం మన ఫ్యామిలీని పరలోకం లాగా ఏర్పరచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగా ఉండడానికి మనం సృష్టించుకోవాలి. ఎందుకో తెలుసా, మన మధ్య దేవుడు అలా ఉంటే అలా మనం సృష్టించుకుంటే మన మధ్య దేవుడు ఉండి దాన్ని అలా నడిపిస్తాడు అంటే అని ఆయన ఇష్టపడుతున్నాడు అలా ఉండాలని కూడా. మార్త చూడండి, విచిత్రమైనది ఏంటంటే దేవుడు చేయకూడని పనులు ఆమె అందులో ఉంటాయి కదా. మనలో కూడా చేయకూడని పనులు మనం చేస్తాం. మన సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు, సొంత ఉద్దేశాలు, ఏదో చేయాలని, సాధించాలని, ఎక్కడికో వెళ్ళిపోవాలని, ఊహించని అనుభవాలు, అందనంత దూరం పోవాలని, మన ప్రక్క వారి కన్నా మనం ఆల్రెడీ గొప్పవారిగా ఉంటాం, ఇంకా వాళ్ళకంటే గొప్పవాళ్ళుగా ఉండాలని. అలా దేవుడు నీకు నాకు చెప్పారా? లోకంలో నువ్వు ఇట్లా ఉండు, అట్లా ఉండు, వాళ్ళకన్నా లేదు, చెప్పలేదు కదా. ఇంత గొప్ప దేవుని సన్నిధి మనలో నివసిస్తూ ఆయన మన దేవుని సన్నిధి మన ఇంట్లో ఉంటే దాన్ని విడిచి ఎవరి దగ్గరకో ఎందుకు వెళ్ళాలి? ఆలోచించండి, అవసరమా కదా. ఆయన రాజ్యం, ఆయన నీతిని మొదట వెదకమని చెప్పిన దేవుని వాక్య సారాంశం ఇదే కదా. ఇదే ఎందుకు చేతులారా మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవాలి? నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం కదా. చికాకు పడుతున్నావు, ఎందుకు కేకలేస్తున్నావు, ఎందుకు కోపం, ఎందుకు ఆవేశం, చిక్కులు కలిగి ఎందుకు జీవిస్తున్నావు? ఇదంతా అవసరమా? జీవించే కొంతకాలానికి ఇదంతా అవసరం అంటారా? సంతోషించవలసిన సమయంలో సంతోషించాలి. మన జీవితాలను సంతోషంగా కట్టుకోవాలని ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. అదేంటిది అంటే ఉత్తమమైనది. మరియ ఏర్పరచుకునింది ఉత్తమమైనది. మరియ అన్న పదానికి అర్థం, మరియ ఏర్పరచుకున్న ఉత్తమమైనది ఏంటిది? ప్రభు పాద సన్నిధి కదా. సరే, మరియా అన్న పదానికి మనందరికీ తెలిసిన వాక్య భాగమే బిటర్ అని, బిలౌడ్, ప్రియమైనది. ఇక్కడ ఒక చక్కని పాఠం ఏంటంటే చేదైన మరియ ప్రియమైన మరియగా ఎలా మారింది. ఒకే ఒక కారణం, ఆమె జీవిత రహస్యం ప్రభు పాదాలు ప్రియమైన మరియగా మార్చింది. చేదైన మరియ తన కొరకు ఉత్తమమైన దాన్ని సృష్టించుకుంది కాబట్టి, తన ప్రపంచాన్ని క్రీస్తునికి కేంద్రంగా సృష్టించుకుంది కాబట్టి, తన ప్రపంచానికి కేంద్రంగా క్రీస్తు పాదాలు కాబట్టి బిటర్, బిలౌడ్ గా అయింది. చేదు ప్రియమైందిగా మారింది. ఇది మనం చేయవలసింది కూడా, ప్రభు మనలో కోరుకునేది కూడా ఇదే. ఆమెలోనే కాదు, ఇంకా చేదుగా మనం ఉండాలా? బిటర్ గా ఉంటావా? నీవు, నేను, మనందరం కూడా ఇంకెంతకాలం బిటర్ గా జీవిస్తాం? చాలు, ఇప్పటిదాకా జీవించిన చేదు జీవితం చాలు. నీ చేదైన జీవితం నీకు చేదవ్వడమే కాకుండా నీ భర్తకు, భార్యకు, బిడ్డలకు, నీ ఇంట్లో వారందరికీ కూడా
నీ చుట్టుపక్కల వారికి అందరికీ కూడా నీవు పని చేసే స్థలాలలో ఏ పనైనా కావచ్చు, ఇంట్లో పని మనిషివా, లేదంటే నువ్వు జాబ్ చేస్తున్నావా, లేకుంటే చదువుతున్నావా, లేదంటే స్కూలా, కాలేజా, ఎక్కడున్నా సరే నీవు చేసే స్థలాలలో చేదుగా మారావా? ఇంకెంతకాలం చేదును వదిలి మధురంగా మారు, ప్రియంగా మారు. అదే ప్రభు పాద సన్నిధి. అలా మారడానికి ప్రభు పాద సన్నిధి మనకు అవసరం. ఆ పాద సన్నిధిని మనందరం ఆశ్రయిస్తారా, ఆర్భటిస్తారా అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలు తర్వాత చేదుగా తిరిగి వచ్చింది. ఎవరు? రూతు గ్రంథంలో మనందరికీ తెలిసిన జగమే సత్యాలన్నమాట. ఎవరు అంటే నయోమి. వాస్తవంగా నయోమి మధురమైన ఈమె అంతా పోగొట్టుకుని భర్త, ఇద్దరు కొడుకులు, ఆమె ఇద్దరు కొడుకులను కోల్పోయింది. ఒక కోడలు ఓర్ప తిరిగి వెళ్ళిపోగా మరి ఒక కోడలు రూతు వెంటబడి అత్తతో రాగా 10 సంవత్సరాలు వదిలిపెట్టి వచ్చిన దేవుని సన్నిధి, అదేంటిది? వాగ్దాన దేశం కదా. తిరిగి వచ్చారు. రావాల్సిందే, మనం కూడా రావాల్సిందే. ఇంత నీ జీవితం తెలియని ఇప్పుడు నేనున్నాను. మమ్మీ డాడీ, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినా ఇంత సత్యాలు మా హస్బెండ్ పెళ్లి చేసుకున్నాక ఈ బ్రదర్ అండ్ ఫెలోషిప్ లో ఉన్న సత్యాలు నాకు తెలియవు. ఒకవేళ ఆయన చేసుకున్న తర్వాత ఈ సత్యాలను దేవుడు నాతో నేర్పించి ఇతరులకు చెప్పే అనుభవంలోకి నన్ను తీసుకొచ్చాడంటే ఇదే నా జీవితమే నా సాక్షి కదా. దేవుని సన్నిధి నీకి నన్ను తీసుకొచ్చాడంటే ఒకవేళ అక్కడ ఉంటాయి కానీ అన్ని నామకార్థంగా కొన్ని ఆచారాలు ఉంటాయి. సినిమాలకు వెళ్తారు, నేనైతే వెళ్ళలేదు కానీ మమ్మీ డాడీ స్ట్రిక్ట్ గా పెంచారు, ఎప్పుడు ఎక్కడికి పంపలేదు నన్నలాగా. చాలా మంది సినిమాలకు వెళ్తారు, ఇంకా ఏదన్నా బయట పూజలు అలా చేయాలంటే చేసేస్తారు, పెద్ద అన్ని స్ట్రిక్ట్ గా పట్టించుకోరు అన్నమాట. సో దేవుని పాద సన్నిధికి దేవుడు తీసుకొచ్చిండు కాబట్టి నన్ను ఈ స్థితిలో దేవుడు ఉంచిండు కదా. వాగ్దాన దేశంకు తిరిగి వచ్చారు. మనం రావాల్సిందే. దేవుడు పట్టుకుంటే మనల్ని తీసుకొస్తాడు. మనం దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో నిలబెడతాడు. ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకు రావాలి అంటున్నారు కదా. ప్రభు ఎంత అద్భుతం కదా. ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయం 14వ వచనం ఎవరైనా తీసుకుంటే చదవండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను. భ్రష్టులగు పిల్లలారా, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. భ్రష్టులగు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడు, ఇదే యెహోవా వాక్కు. అక్కడే కింద 22వ వచనంలోని కూడా భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. అక్కడేమో భ్రష్టులకు పిల్లలారా అన్నారు, ఇక్కడేమో బిడ్డలారా కదా. మరి నా ద్వారబంధములు వేయబడక రాత్రింబవళ్ళు తెరవబడే ఉన్నాయి. తర్వాత ఎవరి కోసం అనంటే మనందరి కోసం ఆయన ద్వారబంధాలు తెరవబడే ఉన్నాయి. మరియా తన కొరకు ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంది కదా. మార్త తన కొరకు తీవ్రమైన పనుల యొక్క ప్రపంచాన్ని సృష్టించుకుంది. మరి మనము మార్త పనుల్లో ఉన్నామా, మరియా సృష్టించుకున్న సృష్టి పాద సన్నిధిలో ఉన్నామా, ప్రభు పాద సన్నిధిలో ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. వాటిలో ఆమె నలిగిపోయి ఏం చేయాలో అర్థం కాక వచ్చి కంప్లైంట్ చేసే ఫిర్యాదుదారిగా మారింది. ఎవరు? మార్త. మరియా ఏదో తప్పు చేసినట్లుగా మనల్ని కూడా అదే అడుగుతాడు దేవుడు. ఎందుకంటే మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది కదా. మనం ఏదో కరెక్ట్ అయినట్టు ఇతరులను ఎప్పుడు తప్పులు పడుతూ ఉంటారు. ఆమె ఎలా చేసింది, ఈమె ఎలా చేసింది, వాళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, ఒకవేళ ఇలా చూపిస్తే 3000 ఇలా ఉంటాయి అంటారు కదా. మనము అన్ని తప్పులే, మన జీవితం అంతా తప్పే, కానీ ఇతరులను ఎత్తిపట్టే దాంట్లో ముందు ఉంటుంది కదా. మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. ఇన్ని పనులు ఎవరు పెట్టుకోమన్నారు? అలా దేవుడు చెప్పాడా? లేదు. నీకు నేను చెప్పానా అంటాడు దేవుడు నన్ను. ఈ రోజు నీ కొరకు ఆయన పాద సన్నిధి అనే ప్రపంచాన్ని సృష్టించుకోనండి అని ప్రభు మాట్లాడుతున్నాడు మనతో. మార్త అలా చేయలేకపోయింది, అందుకే ఆమె ఫిర్యాదుదారిగా, కంప్లైంట్ నేచర్ గా మారింది. 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన నయోమి మధురంగా వెళ్ళింది. అనగా అక్కడున్న వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు 10 years బ్యాక్ అంటే 1 year ఉన్న పాప 11 years వచ్చింటాయి కదా. అన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత ఆ వాగ్దాన దేశ ప్రజలు
తిరిగి అదే ప్లేస్కి వచ్చినప్పుడు ఆమెను అన్నారు చూసి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఆమె కదా, మారుతారు కదా. ఈమె నయోమియేనా అని అన్నప్పుడు ఆమె అంది, నయోమి కాదు మారా అనండి అని. దేవుని సన్నిధి విడిచిపెట్టిన జీవితం మారా కాక ఏమవుతుంది అని బాధపడుతూ చెప్పింది. ప్రియంగా ఉన్న నయోమి చేదుగా మారింది. బిట్టర్ తిరిగి పిలౌడ్గా అవ్వడానికి ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. అదే ఆయన పాద సన్నిధి, ప్రభు పాద సన్నిధి. ఆ తర్వాత అర్థం చేసుకున్న నయోమి రూతుతో అంటుంది, ఏమని, వెళ్ళు, ఆ పొలంలో బోయజ్ ఉన్నాడు, ఆయన పాదాల దగ్గర కూర్చోన్నప్పుడు ఈమె వెళ్ళి పాదాల దగ్గర ఆయన పాదాల దగ్గర కూర్చొని దుప్పటి కప్పుకున్నప్పుడు దుప్పటి తన మీద వేసుకున్నది ఆ బోయజే శక్తి గల ఆస్తి గల విమోచకుడు. మరి అలా అయితే మన బోయసు క్రీస్తు ప్రభు. మనం ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన శక్తి ఏంటిదో, ఆయన బలం ఏంటిదో మనకు అర్థమవుతుంది. ఆయన దుప్పటి మన మీద కప్పుతాడు. ఆమెకు విమోచకుడైనప్పుడు మన విమోచకుడు మన ప్రభు ఆయన దుప్పటి మన మీద కప్పుతాడు. ఆయన ఆత్మ అనే దుప్పటి, అభిషేకం ఆయన అనగా ఆయన దుప్పటి మన మీదికి మనలను ఆయన దగ్గరికి చేర్చుకోవడం అన్నమాట. ఒకసారి ఆలోచించండి, మరియా ఉత్తమమైంది తన కొరకు ఏర్పరచుకుంది, మార్తా ఉత్తమమైన తన కొరకు ఏర్పరచుకోలేదు. మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకున్నావు, భారాన్ని కలిగి ఉన్నావు, ఫిర్యాదులు చేస్తున్నావు అని అన్నాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడలేదు. పరిశుద్ధ గ్రంథంలో కృత నిబంధనలో మనకు తెలిసిన మరియలు 6 మంది ఉన్నారు. ప్రత్యేకంగా మగ్దలేని మరియా, బేతనియా మరియా ఒకటే అనుకుంటారు. మీకు అందరికీ తెలుసు, తెలియదని కాదు, ఒకసారి గుర్తు చేస్తా. ఎందుకంటే అచ్చజట మాంసిని అనగా అత్తరుతో ఆయన్ను అభిషేకించింది ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని అనుకుంటారు. కాదు, ఆమె వేరు ఈమె వేరు. అందుకే అర్థం చేసుకోమని చెప్తున్నా. మరియలు క్రొత్త నిబంధనలో 6 మంది ఉన్నారు. జస్ట్ మీకు గుర్తు పెట్టుకోవడం కోసం మరియలు ఎవరెవరు ఎక్కడెక్కడ అని రెఫరెన్స్ మాత్రం చూపిస్తారు. మొట్టమొదటిగా మత్తయి సువార్త, ఒకవేళ తీసుంటే ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 1:18. యేసు క్రీస్తు జనన విధవెట్లనగా ఆయన తల్లి అయిన మరియా. ఇక్కడ యేసు క్రీస్తు తల్లి అయిన మరియా. రెండవదిగా లూకా సువార్త 10వ అధ్యాయం. ఇప్పుడు మనం లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుకున్న కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ రెండవ మరియా ఎవరు? యేసుక్రీస్తు దయాలు వెట్లగొట్టినప్పుడు ఆయన వెంట ఆస్తులతో కలిసి వచ్చిన మగ్దలేని మరియా ఈమె కదా. మూడవదిగా 10వ అధ్యాయము 38వ వచనం మనం చదువుకున్న భాగంలో 10వ అధ్యాయము 38వ వచనంలో ఉంది. ఈమె మూడవ ఆమె. చౌతరస్ట్ 10:38. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చాలు. ఈమె ఎవరంట? మరియా, బేతనియా మరియా కదా. ఇంకా ఇప్పుడు 3 కదా అయింది. 4వ మరియా మత్తయి సువార్త 27వ అధ్యాయము, యాకోబు తల్లి అయిన మరియా అనుకుంటామే. మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనం. మత్తయి సువార్త 27:56. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. ఈమెవరు? జెబెదయి కుమారుల యాకోబు తల్లి అయిన మరియా. ఇంకొకటి 5వదిగా అపోస్తుల కార్యములు 12:12. అపోస్తుల కార్యాలు 12:12.
ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కోను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చారు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. చాలు, థ్యాంక్ యూ. 12:12 ఎవరు ఈమె? జాన్ మార్క్ తల్లి అంటారా? యోహాను అని మారు పేరు గల జాన్ మార్క్ తల్లి ఈమె. ఈ చివరగా రోమా పత్రిక 16వ అధ్యాయము 7వ వచనంలో ఉంటది. ఆమె అదే మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియా అని చూతారా. రోమా పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం, చివరి అధ్యాయం. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన ఆంద్రోనీకు యూనియకును వందనములు. వీరు అపొస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారు, నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఇప్పుడు 6 మంది సరిపోయినారు కదా. ఈ జస్ట్ గుర్తు పెట్టుకోవడం కోసం నేను రిమైండ్ చేసినాను అంతే. మరియా అన్న మిరియాము అన్న వీరిద్దరు ఒకటే అన్నమాట. చేదు అని అర్థం వస్తుంది. ఈరోజు మీకున్న చేదు పోవడానికి పరిష్కారం ఏంటంటే ప్రభు పాద సన్నిధి. ప్రభు పాద సన్నిధిలో కూర్చోవడం ద్వారా మన దాన్ని ఆస్వాదిస్తే మీ కొరకు శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకు మరియ ఏర్పరచుకున్నట్లుగా ప్రభు పాద సన్నిధిలో ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఆమె ఎన్నుకున్నది ఏంటిది? ఉత్తమమైనది, ప్రభు పాద సన్నిధి. ఇప్పుడు పాడిన పాటకు ఈ వచనానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కదా. దేవుడు అలా జతపరిచిండేమో, నాకు తెలియదు. సో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి చదువుదామా. ప్రభు ఏం చెప్తున్నానంటే ప్రకటన 1:3, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. అంటే ప్రభు ఏం చెప్తున్నాడు? ఆయన పాద సన్నిధిలో కూర్చుంటే దేవుని మాటలు వినడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఎవరో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఆయన యందు నమ్మిక ఉంచడానికి, మరి దేవుని వాక్యం వింటేనే కదా ఆయన ఎవరు ఏంటి అనేది తెలుసుకునేది. ఆ నమ్మిన తర్వాత విశ్వాసులుగా అయ్యేదానికి, విశ్వాసం ఆయనలో ఉంచేదానికి అవకాశం ఉంటుంది కదా. మరి ఇక్కడ మూడు సంగతులు ఉన్నాయి. ఏంటిది? వినే దేవుని మాటలు వినడానికి అవకాశం ఉంటుంది. ఆయన పాద సన్నిధిలో కూర్చుంటే ఆయన ఎవరో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఆయన యందు నమ్మిక, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి అవకాశం. ఈ 3 సందర్భాల ద్వారా ఆయన పాదాల దగ్గర ఏం దొరుకుతుందో అర్థమైంది కదా. లాజరు వ్యాధితో ఉన్నప్పుడు కబురు చేశారు ఎవరికి? ప్రభు వారికి. కానీ రాలేదు. 2 days యూదయలోనే ఉన్నారు. 2 రోజులు ఆయన యూదయ ప్రాంతంలోనే ఉన్నారు, కానీ బేతనీయకు రాలేదు. 2 days తర్వాత తిరిగి బేతనీయకు వచ్చినప్పుడు అప్పటికే లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. మార్త ప్రభు అక్కడికి వచ్చినప్పుడు మార్త ముందు ఎదుర్కొంది, కానీ మరియా రావడము ప్రభు పాదాల మీద పడ్డట్టుగా చూస్తున్నాం మనమైతే. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఏంటంటే వాళ్ళ తమ్ముడు అన్న చనిపోయే సందర్భంలో కూడా ఆయన ప్రభు పాదాల సన్నిధిలో పడి ఆయన వేడుకుంది అని అంటే అలా అయితే మనమైతే చేయలేం కదా. మరి చనిపోయి శవము చాలా బాధలో దుఃఖంలో ఉన్న టైంలో కూడా ఆయన ప్రభు పాద సన్నిధిని ఆయన ఎదుర్కొంది అని అంటే ఆమెకు దేవుని మీద ఉన్న ఆసక్తి, ఆ సన్నిధి ఎంత అనుభవమో మనము గుర్తుపెట్టుకోవాలి. 11 యోహాను సువార్త 11:32 చదివితే అర్థమైతే ఒకసారి చదువుదామా. 11:32 చదివితే, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండునని ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచుతారని అడగగా వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. సరే, ఈ సందర్భం చదివినప్పుడు మరి ప్రభువే వారి కొరకు కన్నీళ్లు విడిచానంటే వారి భక్తి జీవితం, మరియా భక్తి జీవితం దేవుడు ఎంతగా ఇష్టపడ్డారో కదా. మరి మన భక్తి జీవితం ఎలా ఉంది? అలానే 12:3 కూడా ఆ పక్కనే చదివినప్పుడు ఆమె అత్తరుతో మరియా ఆరాధన భావంతో ఆ 12 నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము 1-8 వరకు చదివితే మరియా ఆరాధన భావంతో ప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్టుగా
చూస్తాం కదా. ఈ గొప్ప అనుభవాలు మన ప్రభు మన కొరకు ఆశించారు అని మనం చాలా మటుకు ఇది చదువుకుంటూ పోతాం. మరియా, మార్తా, లాజరు, మరియా ప్రభు పాదాల దగ్గర జనరల్ గా ఇది నోటెడ్, కానీ దానిలో ఉన్న ఆత్మీయ అనుభవం మనము ఆత్మానుసారంగా అనుభవిస్తున్నామా, అది లోతుగా మనం దాన్ని చదువుకొని గ్రహించుకున్నప్పుడు దాంట్లో ఎన్ని సత్యాలు మనం నేర్చుకోవాల్సి ఉన్నాయో మనము అడిగితే టకాటక ఇక్కడ ఏ రెఫరెన్స్ ప్రభు మరియా అని చెప్పగలం, కానీ ఆత్మీయ అనుభవం అనేది చాలా ముఖ్యం కదా. మనకు రోజుకు 24 గంటలు మనకు కదా. 24 గంటల్లో మన జీవితంలో ప్రభు పాదాల దగ్గర మనం ఎంతసేపు కూర్చుంటాం. ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు ఒక 1 hour 10 minutes లేట్ అయినప్పుడు షుగర్ పేషెంట్లు ఆకలి అవుతుంది, ఇంతసేపా మెసేజ్ చెప్పేది, ఇంతసేపా అని అనుకుంటాం కదా. నిజమే, శరీరం బలహీనము, కానీ ఆత్మ సిద్ధమే అన్నట్లుగా ప్రభు పాద సన్నిధిలో కూర్చుంటే ఆత్మ సిద్ధపరిచే దేవుడు ఉన్నాడు. అదే దేవుడు నేర్పిస్తున్నాడు కదా. మరి 24 గంటల్లో దేవుడు దగ్గర ఆయన పాద సన్నిధిలో నీవు నేను మనందరం కూడా ఎన్ని గంటలు కూర్చొని ఆయనలో ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయన సన్నిధిలో గడుపుతున్నాం అంటే కదా. మనమే పరీక్ష చేసుకోవాలి. 3 సందర్భాల్లో కూడా ప్రభు లూకాసు వార్తలో కూడా 10:38 నుంచి 42 వరకు చదివితే, అలాగే మత్తయి వార్త 26:6 నుంచి 13 వరకు ఈ మీరందరూ చదువుకున్న తర్వాత ఈ 3 సందర్భాల్లో చదివినప్పుడు అర్థమవుతుంది. బేతనీయకు పస్కా పండుగకు 6 దినాల ముందే వీళ్ళింటికి ప్రభు వచ్చారు. వీరిని రూపాంతరపరచడానికి వచ్చారు. ఎందుకు అని అంటే వారి ముగ్గురినిలో రూపాంతర అనుభవము రూపాంతర పరచడానికే ప్రభు వారు వాళ్ళ ఇంటికి వచ్చారు. కానీ ఏదో రోజు మార్తా వండి పెడుతుంది చికెన్లు మటన్లు తిని ఎంజాయ్ చేద్దామని ప్రభు రావలేదు, కానే కాదు అది కదా. వారి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి కానే కాదు. మనకు తెలుసు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. చూడండి, దాదాపు క్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు అంజూర పండ్ల గృహం అని, స్వస్థత గృహం అని అర్థమిచ్చే ఈ బేతనీయకు 8 సార్లు పైనే ప్రభు వారు వచ్చారు. ఈ బేతనీయకి ఏమని పేరు అంటే అంజూర పండ్ల గృహం అని, స్వస్థత గృహం అని అర్థమిస్తుంది అన్నమాట. ఈ బేతనీయకు ప్రభు వారు 8 సార్లు పైన వచ్చినప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు లాజరును బ్రతికించాడు 4 రోజుల తర్వాత. ఎందుకు అనంటే ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించండి. ఏంటంటే ఇక్కడ యూదులకు ఒక నమ్మకం ఉంది. ఏంటిది అని అంటే వాళ్ళకి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తిలో జీవము ఏమంటారు ఆ జీవం ఆత్మ అనేది అక్కడక్కడే 3 రోజులు తిరుగుతూ ఉంటుందంట. 3 రోజుల తర్వాత ఆ 3 రోజులు తిరిగినప్పుడు ఒకవేళ ఆ శరీరంలో జరబడితే మళ్ళీ తిరిగి లేస్తాడు, బ్రతుకుతాడు ఆ వ్యక్తి అని వాళ్ళ నమ్మకం. అయితే ఆ 3 రోజుల తర్వాత ఒకవేళ వచ్చినా ఇంకా బ్రతకారు, ఇంకా 3 రోజులు పనిచేస్తుంది అన్నట్టు అని వాళ్ళ వేద గ్రంథంలో ఉన్న సత్యం, వాళ్ళ వేద గ్రంథంలో ఉందని అలా ఉంది అని వాళ్ళు చెప్తారు. అయితే ఈ అప్పటికే ఆ టైంలో ఒకవేళ మన ప్రభువారు వచ్చి బ్రతికించినా వాళ్ళు ఏమంటారంటే 2-3 రోజులలో వచ్చింటే ప్రభువారు బ్రతికించింటే ఈయనేం బ్రతికించిండు, అక్కడ ఆ జీవం అలా తిరుగుతూ ఉంది కదా 2-3 రోజుల్లో, అది వచ్చి ఆత్మలో చొరబడితే బ్రతికాడు, ఈయనేంటి బ్రతికించింది అని అక్కడ ఆల్రెడీ అక్కడ అని వాళ్ళు అంటారు. అందుకని దేవుడు 4వ రోజు ఆ తర్వాత ప్రభు లాజరును బ్రతికించింది. ఆల్రెడీ యేసు ప్రభు మీద అక్కడ యేసుక్రీస్తుకు సమాజం అంతా వ్యతిరేకంగా ఉంది. ఆ టైంలో ఆయనను ప్రతిదీ తప్పుపట్టాలని ఆయనను వేధిస్తూ ఉన్నారు ఆ ప్రజలు. ఎలా అంటే ఆయన ఏమంటున్నారు అని అంటే, నీవు మోషే కన్నా ముందున్నవాడివా, నీవు అబ్రహాం కన్నా ముందున్నవాడివా, నువ్వు అబ్రహాం కంటే ముందున్నవాడివా, అబ్రహాం కంటే గొప్పవాడివా, ఇలాగా అన్నమాట ఆయన వేధిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుణ్ణి పరిశోధించాలని వాళ్ళు పూనుకున్నారు అన్నమాట. అలాంటి సమయంలో ప్రభు 2-3 రోజుల్లో లాజరును బ్రతికిస్తే ప్రభును లేపితే ఈయన చేయలేదు, లాజరును లేపలేదు. అక్కడ యూదుల ఆచార ప్రకారం ఆత్మ చొరబడి
లేపబడింది అని అంటారు కాబట్టి ఆ వేదాల్లో వారికి ఉంది కాబట్టి వేద గ్రంథాల ప్రకారం అలా జరిగింది అని వాళ్ళు అంటారు కాబట్టి దేవునికి తెలుసు అన్నమాట. తెలియదా? తెలుసు ఆయనకి. అందుకనే ఈయన గారు లేపింది ఏంటి అని అంటారని ఖచ్చితంగా ప్రభు వారు అందుకే 4వ రోజు ప్రభు ఎవరు అనేది వాళ్ళు తెలుసుకోవడానికి, ఆయన జీవాధిపతి అని, ఆయన సర్వాధికారి అని అనడానికి లాజరు మరణం నుండి లేపబడ్డారు. యోహాను సువార్త 11:35లో ఇప్పుడు మనం చదువుకున్నాం ఆల్రెడీ కదా. అక్కడ చూడండి ఒకసారి 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నా. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పారు. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. ఒక రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పినందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఈ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. యూదులు ఈయనను ఎలా హింసించారు, దేవుడు ఎలా వారిని అర్థం చేసుకుని ఆయన ఎవరో నిరూపించుకున్నారు కదా. సో ఆయన వారి ముగ్గురి దుఃఖాన్ని ఆయన దుఃఖంగా భావించాడు. వారి ముగ్గురి బాధ ఆయన బాధగా, వారి ముగ్గురి కష్టం ఆయన కష్టంగా. మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని మనతో అన్ని విషయాలలో మనలాగానే ఉన్నాడు, కానీ పాపము లేనివాడుగా చూస్తున్నాం. ఇదొకటి కదా. ఆయనకు ఏంటిది అడ్డు? పాపము. కానీ మన పాపము లేనివాడుగా చూస్తున్నాం. మనలో ఒకని వంటి వాడిగా కావాల్సి వచ్చారు, అయ్యారు కూడా కదా. మనలాగే ఏడ్చారు. అప్పుడు అర్థమైంది వారికి, చూడు ఈ మనుషులు ఎలా ప్రేమిస్తున్నాడో వారిని అని. లాజరు మరణం నుండి లేపబడ్డాడు. మనందరి దృష్టి యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి వస్తుంది. ఈ టైంలో దేవుడు వారిని ప్రతినిత్యం బేతనీయలో వారి ఇంటికి వచ్చినప్పుడు వారిలో ఒక మార్పు కలుగజేస్తూ ఉన్నాడు. గొప్ప మార్పు ఆయనలో వచ్చేసింది. దేవుడు ఆ ముగ్గురులో ఏ గొప్ప మార్పు చూడాలనుకుంటున్నాడో అది ఆయన చూశాడు. రూపాంతరం అనుభవాలు చూడాలని కదా. దేవుడు చూశాడు కూడా ఆ అనుభవాలను. బేతనీయకు పస్కా పండుగకు ముందు 6 దినాలు ప్రభు వారు వచ్చారు. అక్కడ విందు చేశారు. చివరి భాగంకు వచ్చేసాం. ఆ విందులో మార్త ఉపచారం చేసింది. గతంలో ఈమె ఎలాంటిది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం కదా. ఈమె ఎలాంటిది? ఫిర్యాదుదారి, కంప్లైంట్ నేచర్ కదా ఉన్నింది. కానీ ఇప్పుడు అవి ఆమెలో లేవు. ఎలా అంటే కూల్ అయిపోయింది. ఎలా అద్భుతం కదా. ఇంతకు ముందు ఆమె చిక్కులు, భారం, సనుగులు, చికాకు, ప్రభు మీద కూడా సనుగులు కదా. అయితే ఏమనింది? నేను మా అక్క నేను పని చేస్తుంటే నీ దగ్గరకు వస్తే నువ్వు చెప్పలేవా అని ఫిర్యాదు చేస్తుంది కదా దేవునితో కూడా. అయితే అవి ఇప్పుడు లేవు ఆమెలో. ఇది రూపాంతరం. దేవుని దగ్గర దొరికేది అదే. మనందరికి కూడా, ఆమెకే కాదు మనందరికి కూడా అదే దొరుకుతుంది. మనం కూడా మార్తలాగే ఉన్నాం కదా. నెమ్మది ఇస్తాడు దేవుడు. మార్త ఫిర్యాదుదారి కాక నెమ్మది కలిగి హృదయంలో దేవుడు అనుగ్రహించు సమాధానం ఆమె హృదయంలో ఇప్పుడు ఎలా ఉంది అంటే పొంగి పొర్లుతుంది. అది మన దేవుడు కోరేది. మనందరి జీవితంలో దేవుడు కోరుకునేది అదే. నీవు ఆయన్ను అర్థం చేసుకుంటే ఫిర్యాదులు చేయు. అది ఇశ్రాయేలీలు నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తే అర్థమవుతుంది మనకి అందరికి. 430 సంవత్సరాలు సనుగుళ్ళు వారు. ఈ 40 సంవత్సరాలు బానిసత్వం నుండి అద్భుతాలు చేసి వారిని బయటికి తీసుకొచ్చారు. అయితే 430 సంవత్సరాలు వారు కష్టాలు గుర్తు పెట్టుకోకుండా 40 సంవత్సరాలు వారు సనిగి కాబట్టే దేవుడు వారిని అరణ్యంలో చంపివేస్తుంది. వారి వలె మీరు సనగకుడి అని ఎక్కడుందంటే చూద్దామా వాక్యం. 1 కొరింథీ 10:10 చూడండి ఒకసారి. 1 కొరింథియన్స్ 10:10.
మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించురి. కదా, ఇక్కడ మనం చూసినప్పుడు ఆ 430 సంవత్సరాలు వారి కష్టాలు గుర్తు పెట్టుకోకుండా 40 సంవత్సరాలు వారు పన్న కష్టాలను వారు గుర్తు పెట్టుకొని సనిగి గొనిగి ఉండడం వల్ల దేవుడు వారిని అరణ్యంలో చంపేసినట్టుగా చూస్తున్నాం. ఈ కొరందీలకు ప్రభు హెచ్చరిక చేశారనమాట. వారు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు. ఆయన దయా దాక్షిణ్యాలను వారి జీవితంలో చేసిన కార్యాలను వెంటనే మర్చిపోయారు. మన జీవితంలో కూడా మనం కూడా అంతే. కష్టాలు వచ్చినప్పుడు దేవా నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నన్నే ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నామని ఎన్నో ప్రశ్నలు వేస్తాం. ప్రార్థించుట మాని ప్రశ్నలు వేసేది నేర్చుకుంటాం. అదే ప్రభు పాద సన్నిధిలో ఉంటే ప్రశ్నించుట మాని ప్రార్థించుట నేర్చుకుంటాం కదా. వీళ్ళ లాగానే మనం కూడా మన జీవితాలు ఉన్నాయి. మనం మర్చిపోయే వారంగా ఉన్నామా? ఆయన అనుభవంలో గుర్తు చేసుకుని ప్రభు పాద సన్నిధిలో ఆయనను ప్రార్థించే వారిగా ఉన్నామా? ప్రశ్నించే వారిగా ఉన్నామా? మనము గుర్తుపెట్టుకోవాలి. కీర్తన కారణ అంటారు కదా, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం చదివితే మీకు అవుతుంది వారు ఎటువంటి వారు అని అంటే కృతజ్ఞత లేని వారిగా చూస్తున్నాను. ఇక్కడ అది చదువుకోండి మీరు తర్వాత. ఎటువంటి కృతజ్ఞత లేని వారుగా చూస్తున్నాం. కీర్తనలు 106వ అధ్యాయం అంతా చదవండి, అర్థమవుతుంది. ఇక్కడ మార్త మారిపోయింది. ఎంతగా అంటే ఆమె నోట సనుగులు లేవు, గొనుగులు లేవు, ఉపచారం చేసేదిగా ఉంది. తన పనేంటో తను చేస్తూ ఉంది. కానీ పని ముగించుకున్న తర్వాత మార్త దేవుని మాటలు వినుండదా? వింటది. ఇంత మార్పు రూపాంతరం వచ్చిందంటే ఖచ్చితంగా వింటది. ఎందుకంటే ఈ అధ్యాయంలో మనము అదే చూస్తాం. దేవుడు కోరిన మార్పు అదే. ఆయన ఆ మార్పును తీసుకురావాలని వాళ్ళు కోరారు కాబట్టి దేవుడు ఆ మార్పును తీసుకొచ్చాడు. మరి మన జీవితాల్లో దేవుడు కోరేది కూడా అదే. మన జీవితాల్లో కూడా దేవుడు ఆ మార్పును చూడాలనుకుంటారు. మనం ఒక్కసారే మొత్తం అని నేర్చుకోమని దేవుడు కూడా చెప్పట్లే. మనం ఒక్కసారే శిఖరాగ్రానికి చేరాలని కోరలేదు దేవుడు. క్రమక్రమంగా మార్పు రావాలి, నేర్పుగా, ఓర్పుగా ఆ మార్పును మనము మన జీవితాల్లో తెచ్చుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మరలా మాట్లాడుతూ ఉన్నాడు. అర్థం చేసుకుని మనందరి హృదయాల్లో వాక్యాన్ని భద్రించి. ఇంతకు ముందు మార్త గైమని అరుపులు, కేకలు, దేవుని దాకా ఆ కేకలు వచ్చాయి. కొట్టేటట్టుగా అనిపించింది ఆమె కేకలు. కానీ మన పరిస్థితి ఇప్పుడు ఇదే కదా. మనం కూడా అలా చేస్తాం. కోపం వచ్చిందంటే గయ్యి మన ఫైర్ బ్రాండ్ లాగా అరుస్తాం కదా. కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాక చిన్నపిల్లల్ని అంటే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఏమి అనలేక చిన్నపిల్లల్ని కొడతారు చాలా మంది కదా. నేను కూడా చిన్నప్పుడు చేసేదాన్ని. కానీ చిన్నపిల్లల్ని కొట్టేదాన్ని. చాలా మంది దేవుడు చూస్తున్నాడు ఈ రోజు. కానీ దేవుడు చూస్తున్న మన పసిపిల్లలు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం కదా. వాక్య భాగాలకు వచ్చినప్పుడు, బర్త్డేలకు వచ్చినప్పుడు పిల్లలు బర్త్డే కాటేజ్ మీటింగ్ పెట్టడం మంచి వాక్యాలు వింటాం. తర్వాత వాళ్ళని బాగా కొడతాం. మన మీద కోపం వాళ్ళ మీద చూపిస్తాం. కానీ దేవుడి మీద ఆ కోపము వాళ్ళ మీద చూపిస్తే దేవుడి మీద చూపించినట్టే అంట. ఎవరి మీద కోపం అంటే అత్తదో, మామదో, ఇంకెవరిదో ఇంట్లో చూపించినప్పుడు ప్రభు ఏమంటున్నా అంటే, ఒకవేళ పిల్లల్ని కొట్టేవారంటే మానండి అంటున్నారు. వీరి దూతలు పరలోకమందున్న తండ్రి ముఖాన్ని ఎల్లప్పుడూ చూస్తున్నాయి అన్నారు. ఎందుకన్నారు ఆ మాట అంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదివితే బలిష్ఠులైన దేవదూతలు, అక్కడ చదవండి మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో బలిష్ఠులైన దేవదూతలు 6 రెక్కలతో దేవుని ముఖాన్ని కప్పుకుంటున్నాయి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుణ్ణి చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి. దేవుని పరిశుద్ధతను తట్టుకోలేక 2 రెక్కలతో పాదాలు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. ఇది అక్కడ సన్నివేశం. కానీ దేవుడు పసిపిల్లలను సంరక్షించడానికి ఇచ్చిన దూతలు పరలోకం వెళ్ళి దేవుని ముఖాన్ని ఎప్పుడు చూస్తున్నాయంట. ఈ దేవదూతలకు ఎంత ఆతిథ్యం ఇచ్చారు, ఎంత ఆధిక్యత దేవుడు ఇచ్చారు చూడండి. శరాపులే చూడలేకపోతుంటే చిన్నపిల్లలు దూతలు వెళ్ళి దేవుని ముఖాన్ని దగ్గరగా చూస్తున్నాయంటే ఎంత గొప్ప దూతలో ఆలోచించండి. దీన్ని బట్టి అనవసరంగా మనం కోపాన్ని పిల్లల మీద చూపెట్టవద్దు. ఎవరైనా చిన్న పిల్లల తల్లిదండ్రులు ఉంటే గుర్తు చేసుకోండి.
పిల్లల మీద అదే పనిగా రుద్దితే చూపిస్తే నీ పతనం ఏదో తెలుసా, ఈ దేవదూతలు వెళ్ళి దేవునికి చెప్తాయంట. చెప్పినప్పుడు దేవుడు ఆయనకి మన మీద కోపం వస్తుంది. ఆయన అన్నింటినీ చూస్తారు. ఆయనకు మరుగైంది ఏది లేదు. నువ్వు అబద్ధాలు చెప్పినా దేవుడు హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు. తల్లి గర్భమును రూపింపబడక మునిపే మనం ఎరిగిన దేవుడు కదా. ఏది సాతానుకు క్రియ చెడ్డతత్వం దీనికి పరిష్కారం యేసు పాదాల దగ్గర. అవన్నీ మానుకోవాలంటే మనం ఏం చేయాలి? క్రీస్తు పాదాల దగ్గర కూర్చోవడమే. ఎలా మార్త రూపాంతరం చెందిందో మనం కూడా అలాగా రూపాంతరం చెందాలి. గందరగోళాలు లేవు, మనం అలా ఉండాలి. ఆ ఇంట్లో గందరగోళాలు లేవు. దేవుడు అలా కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు చేసిన ఆ అద్భుతాలను ఆ ఇంట్లో మనం చూస్తున్నాం. లాజరు యేసుతో పాటు భోజనానికి కూర్చున్నట్టుగా చూస్తున్నాం కదా. ఇంకా మూడవదిగా మృతులలో నుండి లేపబడిన లాజరు ఎంత గొప్ప స్థితికి ఎదిగాడో చూడండి. అంతకు ముందు లాజరు ఎవరు తెలియదు కదా. వాళ్ళ అక్కకు ఒకవేళ పనులు చేసి పెట్టేవాడని మనకు తెలియదు, కానీ మృతుల్లో నుండి లేపినప్పుడు ఆయన నా తలుపు తీసిన ఎడల నేను వారి యొద్దకు వచ్చి వారితో నేను భోజనం చేస్తానన్న మాట ఇదే కదా. దేవుడు అన్న మాట మరణంలో నుండి జీవంలోనికి దాచబడిన లాజరు, పాపములు అపరాధముల చేత చచ్చిన నిన్ను నన్ను ఆయన క్రీస్తులో మనల్ని బ్రతికించిన తన యొద్ద కూర్చోబెట్టుకున్నాడు కదా. నా పిల్లలు నా బల్ల యొద్ద వలీవల మొక్కల వలె అంటే ఇదే అన్నమాట. మరి అద్భుతం. లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. అక్కలో ఫిర్యాదులు లేవు. లాజరు దేవుని సహవాసంలో ఆనందిస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే లాజరుకు ఇంకొక పేరుంది. లాజరుకు ఇంకో పేరు దేవ సహాయం అని, అనగా దేవుని సహవాసం. ఇది దేవుడు మనలో కోరుతున్న ఆ గొప్ప విషయం, ఆ గొప్ప సహవాసం కావాలి. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు సహవాసంలోకి నిన్ను నన్ను మనందరినీ పిలుస్తున్నాడు. ఆనందిస్తారు, ఆర్భాటిస్తారా అని దేవుడు పిలుస్తున్నాడు. అలాగా 2 సమూయేలు 9వ అధ్యాయంలో చూస్తే మనకు తెలిసిన మెఫీబోషెతును నీవు భయపడవద్దు. దావీదు అంటాడు కదా, మెఫీబోషెతు నీవు భయపడవద్దు, తిరిగి రా నా బల్ల యొద్దకు, నా బల్ల యొద్దనే నీవు భోజనం చేస్తావు. ఎంత గొప్ప విషయం కదా. మెఫీబోషెతు అంగవైకల్యం గలవారు కదా. అంగవైకల్యం గలవారు రాజు సన్నిధిలో ఎప్పుడు కూడా రావడానికి వీలేదు. అటువంటి అతన్ని సదాకాలం నీవు నా బల్ల యొద్దన భోజనం చేస్తావు. ఈరోజు నేను కూడా ఆయన అంగవైకల్యం కలిగిన మనం, అపాత్రము ఎన్నిక లేని వారమైన మనం కూడా అరికాలు నుంచి నడినెత్తి వరకు కొంచెం కూడా స్వస్థత లేని స్థితిలో ఉన్న మనము ఆయన చేత మనం పిలువబడ్డాం. మృతుల్లో నుండి లేపబడ్డాం. అపరాధంలో చచ్చిన నిన్ను నన్ను ఆయన బ్రతికించారు. లాజరు అనేక మందికి ఆకర్షితులుగా మారాడు. ఎప్పుడు అనంటే క్రీస్తుతో పాటు సహవాసంలో ఆనందించినప్పుడు. దేవుడు మన జీవితాల్లో కోరేది అదే. అక్కడ అనేక మంది క్రీస్తును మాత్రమే చూడడానికి రాలేదు, కానీ ఆయనతో పాటి భోజనానికి కూర్చున్న ఆకర్షణీయంగా మారిన లాజరును చూడడానికి కూడా వచ్చాడు. జీవితాల్లో ఇటువంటి స్థితిని నా జీవితాల్లో ఇటువంటి స్థితిని దేవుడు తేవాలని ఇష్టపడుతున్నాడు. అందుకే పలుమార్లు వాక్యంతో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనస్సు మారి రూపాంతరపరచబడాలి. మారిందా? మీరు మారారా? ఎన్నిసార్లు ఆయన నీ కొరకు మాట్లాడారో. ఒక ప్రపంచాన్ని దేవుని కొరకు ఆయన సన్నిధిలో గడుపుతున్నట్లుగా ఏర్పరచుకున్నారా? మార్త ఏర్పరచుకుంది. మనందరితో కూడా మాట్లాడుతూ దేవుడు ఆ మాటల్నే మనతో ఇల్లాలిగా మారిన మార్త. లాజరు మారాడు. మనలో నుండి మరణంలో నుండి జీవంలోనికి దాటిన లాజరు కదా. మన దగ్గర కూడా అలానే దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇంకా లాజరు మారాడు, మరణంలో నుండి జీవించాడు కదా. ఇంకొక వాక్య భాగంలో ఏంటంటే పరమగీతంలో అంటారు కదా, నల్లని దానని చిన్న చూపు చూడొద్దు, నేను ఎండ తగిలిన దానను, అటువంటి శూలమితి ఎండ తగిలిన ఆకర్షణ లేని నల్ల పిల్లను సొలొమోను ప్రేమించాడు, కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. అప్పుడు ఈమెను శూలమితిని రమ్ము ఆశ తీరా నేను మిమ్మల్ని చూడాలని అని యెరూషలేము కుమార్తె పిలుస్తున్నారు. ఈ పిల్లల్లో ఆకర్షణ లేదు, గాని సొలొమోను ప్రేమించిన దాన్ని బట్టి ఆమెకు ఆకర్షణ వచ్చింది. నీకు నాకు అంతే. గొర్రె పిల్ల, నల్లని పిల్ల, ఎండ తగిలిన పిల్ల నీవు నేనే అన్నమాట. సొలొమోను కన్నా గొప్పవాడు. నిన్ను నన్ను ప్రేమించడం ద్వారా
ఆయన్ని బట్టి మనకు ఆకర్షణ వచ్చింది. అంతే, ఆ ఇంట్లో ఉన్న మూడవ వ్యక్తి మరియా ఆయన్ను ఆకర్షిస్తుంది కదా. ఆయన ఆరాధన కేంద్రంగా మారింది మరియా, ఆరాధించే కుటుంబం అయింది. దేవుడు కోరుకునేది ఇదే మన అందరి జీవితాల్లో. దేవుడు అనేక సార్లు ఆ ఇంటికి ఎందుకు వచ్చాడు అంటే, మిక్కిలి విలువ గల జటామాంసి అనగా ఆమెకి ఏదైతే విలువైందో, ఏదైతే గొప్పదో, ఏదైతే ప్రభు పాదాల దగ్గర మరియ చేసిన ఈ పని ప్రేమతో చేసింది, ఆరాధనా భావంతో చేసింది. ఆరాధన ఎల్లప్పుడూ కూడా ఆరాధనలో త్యాగం అనేది ఉంటుంది. కవ్వే అన్నారు కదా, తన శక్తి కొలది 300 దేనారాలు, ఒక సంవత్సర వ్యయం 300 దేనారాలు అంటే త్యాగం చేసింది. మరియా చేసిన ఈ పని మిక్కిలి విలువైన పని కాబట్టి ప్రభు అంటున్నారు, నా కొరకు ఈమె ఒక మంచి పని చేసింది. ఎందుకంటే మరియ చేసిన ఈ పని కృతజ్ఞతతో చేసింది కదా, ఎంత ఆరాధన భావంతో చేసింది, మరి సిద్ధపాటుతో చేసింది కదా. భక్తి, గౌరవం, ఘనత, శ్రేష్టత అన్ని ఆయనకు చెందాలని ప్రభు అన్నారు. నా భూస్థాపన నిమిత్తం అన్ని ప్రభుకు చెందాలి. శిష్యులు కూడా అర్థం చేసుకోలేదు కదా, అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా ఆ డబ్బులు అని అన్నారు కదా. యేసు ప్రభు మరణాన్ని ముందెరిగిన మరియ మరణానికి ముందే తీర్పు నొందాడు. అందుకే ఆయన మరణానికి ముందే దేహాన్ని అభిషేకించినట్లుగా చూస్తున్నాం. అంత గొప్ప మరియ అయిన వీరి ఇల్లు మారిపోయింది చూడండి. ముగ్గురు పూర్తిగా మారిపోయారు. ఎలా అంటే నెమ్మది హృదయం, మరియది నెమ్మది పరిచిన హృదయంగా, ఆరాధన భావ హృదయంగా చూస్తున్నాం. నిర్మలపరచబడిన హృదయం. మార్తదేమో విశ్రాంతి పొందిన హృదయం. లాజరు సహవాసానికి కూర్చున్న, యేసు ప్రభుతో సహవాసానికి కూర్చున్న లాజరు. ఇవి కావాలంటే మనం కూడా ప్రభు పాద దగ్గర సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు కూడా ఇవన్నీ లభిస్తాయి. మన జీవితాలు విలువైనవి, నశించుకోవడం, ఆ పని భారాల్లో నలిగిపోవడం ఆయనకు ఇష్టం లేదు. ఈ వర్తమానంతో దేవుడు మనతో మాట్లాడుతున్న మన జీవితాలు ఎంతో విలువైనవి కదా. ఈ పని భారాల్లో పడి నలిగి నశించిపోకుండా బ్రతకాలని, మరియా మార్త లాగా మారి నిమ్మలపరచబడాలని, మరి ఎలాగా ప్రభు పాద సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుని ఆశ నెరవేర్చే బిడ్డలుగా మనం ఉంటామని దేవుడి వాక్య భాగంతో మనందరితో మాట్లాడుతున్నారు. అలాగా జీవించాలని మనం దేవుని ఎదుట ఒప్పుకొని మనం అలాగా ప్రభు పాద సన్నిధిని కోరుకొని ఈ రోజు నుంచి జీవితాం. దేవుడి కొద్ది మాటలను దీవించున్నారు. ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దల అందరికీ, కేజీ ఆంటీకి, చేరువచ్చిన మీకు అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. మరి మనకు వాక్య సందేశం అందించినటువంటి సహోదరి సుమలత గారికి ప్రభునామమున ప్రేమపూర్వక వందనాలు. లాజరు, మార్త, మరియా ఇవి మనము ఎప్పుడు విన్నవే. అయినా దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు కదా. మారిన 3 జీవితాల్ని మనం చూసాం కదా. మొదట సామాన్య వ్యక్తిగా ఉన్నాడు లాజరు, తర్వాత రోగిగా ఉన్నాడు, తర్వాత మృత్యుంజయుడయ్యాడు. మనం కూడా ఒక ప్రజలుగా జీవించాము, పాపరోగంతో ఉన్నాం, తర్వాత ఏమయ్యాం? యేసు ప్రభు రక్తం చేత మనము కూడా ఈ లోకంలో చచ్చిన స్థితి నుంచి బ్రతికాం. కాబట్టి ఇలాగూ మరి వారి జీవితాల్లో మార్త సనుగులు పోయాయి, గొనుగులు పోయాయి, ఉపచారం చేస్తుంది. యోహాను సువార్త నుంచి, మరి లూకా సువార్త నుంచి, ప్రకటన నుంచి, కొన్ని లేఖనాల నుంచి మరి సహోదరి అనేక విషయాలు మనకు చూపించారు. మరి నిజంగా మనము కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మారబడుతుంది మన జీవితం తప్పకుండా. ఆయన మన జీవితాన్ని, మన స్థితిని, మన పరిస్థితిని, సమస్తాన్ని మార్చగలిగిన వాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు కాబట్టి లేపాడు అని చెప్పారు సిస్టర్. నిజమే, ఆయనకి భూలోకంలో పరలోకంలో సర్వాధికారం ఇవ్వబడింది మన ప్రభుకి. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు కదా. కాబట్టి మనమంతా ఆయన దగ్గరకు వచ్చాం, మనం పడి ఉన్న స్థితిలో నుంచి లేచాం. మరి మారాను మధురంగా మార్చినట్టుగా ఆ పాపశాప జీవితం నుంచి విడిపించి ప్రభు మన జీవితాలను ఎంతో మధురంగా ఆయన కొరకు మార్చుకున్నారు కదా. కాబట్టి ఇలాంటి చక్కటి మాటలు మనము విన్నాము. అందుని బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి సహోదరికి కూడా మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కిజి యొక్క ప్రయాణంలోనే ఉన్నట్టున్నారు కాబట్టి ముగించుకుందాము. మరి ఎవరైనా ఒకరు చివరి ప్రార్థన చేస్తే. ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరైనా